హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వంకాయ పకోడీ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చాలా ఈజీ ప్రాసెస్ కూడా. దానికోసం ముందుగా కొద్దిగా వాటర్ తీసుకుని అందులో కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకుని వంకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి యాడ్ చేసుకోండి. వీటిని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు పకోడీల ప్రాసెస్ చూద్దాము. దానికోసం ఉల్లిపాయలని ఇలా పొడుగ్గా కట్ చేసుకుని శనగపిండి యాడ్ చేసుకుని ఉప్పు యాడ్ చేసుకుని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పకోడీలు వేయడానికి వీలుగా. ఇలా కంప్లీట్గా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు ఇందులోకి కొద్దిగా కారం కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టుకుని పకోడీల్లాగా వేసేసుకోండి. సో ఇలా వేసేసుకుని చక్కగా ఫ్రై చేసేసుకోండి వీటిని. ఇలా ఫ్రై అయిపోయాక వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని ఇదంతా కూడా ఇలా విడదీసేయండి. కొంచెం పెద్దగా ఏమన్నా పకోడీ వచ్చినా కూడా ఇలా చిన్నగా వేసుకుంటే బాగుంటుందండి కర్రీలోకి. సో వీటిని ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు ఉన్నాయి కదా, వాటిని కూడా డీప్ ఫ్రై చేసేసుకోండి. ఇది కంప్లీట్ ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీడియో క్లిప్లో చూపిస్తున్న విధంగా అయితే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, కలర్ మనకి మొత్తం కంప్లీట్గా ఫ్రై అవ్వలేదు, ఈ మాత్రం ఫ్రై అయితే సరిపోతుంది. సో ఇలా ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్ చూద్దాము. దానికోసం ఒక ప్యాన్ తీసుకుని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకుని ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు అన్నీ కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ కర్రీలోకి అన్నీ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి టేస్ట్. మధ్యలో పప్పులు అవి తగులుతూ ఉన్నా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇవన్నీ ఇలా మిక్స్ చేసుకుని కరివేపాకు కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోవాలి. కరివేపాకు కూడా ఫ్రై అయ్యాక మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు తీసుకొచ్చి యాడ్ చేయండి ఇందులోకి. ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు మీ టేస్ట్ని బట్టి యాడ్ చేసుకోండి. యాడ్ చేసి ఒకసారి ఇలా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులోకి కారం కూడా యాడ్ చేసేసుకోండి. 1 టీ స్పూను కారం యాడ్ చేశాక 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుని మనం రెడీ చేసి పెట్టుకున్న పకోడీ యాడ్ చేసేసుకోండి ఇందులోకి. యాడ్ చేసి మిక్స్ చేసుకోవడమే. అంతేనండి, మన వంకాయ పకోడీ రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, చాలా ఈజీ ప్రాసెస్ అండి. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.